పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో బీఆర్ఎస్ ఎంతో మంది లీడర్లను చూసింది. ఎవరు తోడున్నా లేకున్నా గులాబీ బాస్ కేసీఆర్ తన లక్ష్య సాధనలో ఎక్కడా వెనుకడుగు వేయలేదు. రాష్ట్రం సిద్ధించే వరకు పోరుబాటును వీడలేదు. అయితే కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ కీలక పదవులు దక్కించుకొని ఆ తరువాత అర్ధాంతరంగా పార్టీని వీడి వెళ్లిపోయిన నేతలు చాలా మందే ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఉన్నవారే కాదు, కొందరు నేతలు మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో కొండా సురేఖ, దానం నాగేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వారు ఉన్నారు. అధికారం ఎక్కడ ఉంటే ఆ గూటికి చేరేవారిని నమ్మి కేసీఆర్ మోసపోయారా? ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది లీడర్లు వచ్చారు, వెళ్లారు. కొంతమంది కేసీఆర్తో విభేదించి బయటకు వెళ్లిపోగా, మరికొందరు టికెట్లు దక్కక కండువా మార్చేసిన నేతలు ఉన్నారు. ఉద్యమ పార్టీగా ఉన్న సమయంలో రాజకీయ పదవుల కోసం పోటీ లేదు కాబట్టి పెద్దగా అలజడి లేదు. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందాక పదవుల కోసం పార్టీలోని నేతల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలతో పొత్తు పెట్టుకుంది టీఆర్ఎస్. దీంతో ఆ పార్టీకి కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశం మాత్రమే దక్కింది. దీంతో ఆ సీట్లలో పోటీ చేసేందుకు చాలా మంది గులాబీ నేతలు పోటీ పడేవారు. టికెట్ దక్కకపోతే అప్పుడే పార్టీని వదిలేసి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. ఇక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం టీఆర్ఎస్కు దక్కింది. దీంతో అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు నేతల మధ్య పోటీ నెలకొంది. టికెట్టు రాని వాళ్లు కొందరు సర్దుకుపోతే మరికొందరు పార్టీ మారిపోయారు. ఇది అన్ని పార్టీలో జరిగే తంతే అయినా కేసీఆర్కు నమ్మకంగా ఉండి మరీ వెన్నుపోటు పొడిచిన నేతలు ఎక్కువగా కనిపిస్తారు. అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్లు కేసీఆర్తో ఉండి ఆయన పెట్టిన భిక్షతో అధికారం అనుభవించి అధికారం పోయాక బీఆర్ఎస్ను అర్ధాంతరంగా వదిలేసిన నేతలు కొందరు ఉన్నారు. ఎవరు వచ్చినా ఎవరు వెళ్లినా లక్ష్య సాధనలో కేసీఆర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో తెలంగాణ వస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. అంతకుముందు ఉద్యమాలు చేసినా అవి నీరుగారిపోయాయి. కానీ భారత చిత్రపటం మీద తెలంగాణ అనే నూతన రాష్ట్రం వచ్చి చేరుతుందని కేసీఆర్ బలంగా నమ్మారు. ఆచార్య జయశంకర్ లాంటి మేధావుల సాయంతో తెలంగాణ ఏర్పాటు కావాల్సిన ఆవశ్యకతను తనదైన భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంలో కేసీఆర్ విజయం సాధించారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఉద్యమాకాంక్షను రగల్చడంలో సక్సెస్ అయ్యారు. 2001లో కేసీఆర్ తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంట కొద్దిమందే ఉన్నారు. కానీ కేసీఆర్ వ్యూహాలతో 10 ఏళ్లు గడిచేసరికి కోట్లాది గొంతుకలు జై తెలంగాణ అని నినదించాయి. తెలంగాణ కోసం చాలా మంది ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసిన వారంతా తర్వాత పాలకులుగా విజయం సాధిస్తారని చెప్పలేం. కానీ కేసీఆర్ మాత్రం అందుకు భిన్నం. విజయవంతమైన పాలకుడిగా నిలిచారు. తెలంగాణ తెచ్చిన తనకే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పట్టం కట్టడంతో జనం ఆకాంక్షలకు అనుగుణంగా పాలన మొదలుపెట్టారు. మొదటి 5 ఏళ్ల పాలనలో జనాన్ని మెప్పించగలిగారు. ఫలితంగా మరో 5 ఏళ్లు అవకాశమిచ్చారు ప్రజలు. గెలుపోటములు రాజకీయాల్లో శాశ్వతం కాదు. అయితే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. వారికి టిక్కెట్లు ఇచ్చారు కేసీఆర్. కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే అదే తరుణంలో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారిని, ఉద్యమ నేతలను కాదని వలస నేతలకు కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు అప్పట్లో గట్టిగానే వినిపించాయి. అనుకున్నట్లే అధికారం పోయాక వలస నేతలు కేసీఆర్కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. గులాబీ పార్టీలోకి వచ్చి వెళ్లిన ఆయారాం, గయారాంలు మాత్రమే కాకుండా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లిన నేతలు చాలామందే ఉన్నారు. దానం నాగేందర్, కొండా సురేఖ, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు బీఆర్ఎస్లోకి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారు. దానం నాగేందర్ విషయానికొస్తే ఆయనకు హైదరాబాదు నగరంలో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా పేరుంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కీలక నేత కావడం, అలాగే హైదరాబాదు నగరంలో ప్రముఖ నేతగా ఉండడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ఆయనకు 2 సార్లు టికెట్ ఇచ్చారు కేసీఆర్. 2023 ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో
ఆయన పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక కొండా సురేఖ విషయానికొస్తే కొండా సురేఖ ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె సుపరిచితం. కొండా సురేఖ గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి 2014లో టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కకపోవడంతో వెంటనే టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక కొండా విశ్వేశ్వర్రెడ్డి విషయానికొస్తే ఆయన రాష్ట్ర విభజనకు ముందే టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. అయితే 2018 నాటికి ఆయనకు అధిష్టానంతో పొసగక రాజీనామా చేసి వెళ్లిపోయారు. గతంలో దేశం కోసం కొన్ని చోట్ల ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగాయి. అందులో పొట్టి శ్రీరాములు చేసిన ఉద్యమం కూడా ఒకటి. అయితే పొట్టి శ్రీరాములు ఉద్యమాన్ని నేటి తరం చూడకపోయినా కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని చూసిన తరం ఇది. అధికారం రాకముందు కూడా చాలా మంది నేతలు టీఆర్ఎస్లోకి వచ్చారు, వెళ్లారు. కానీ ఎవరు ఉన్నా వెళ్లినా కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు. తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు గెలవాలంటే ఆమరణ నిరాహార దీక్ష తప్పదని గాంధేయ మార్గంలో చివరి పోరుకు శ్రీకారం చుట్టారు కేసీఆర్. ఒంటి ప్రాణంతో కేసీఆర్ ఎత్తిన పిడికిలతో ఆ 11 రోజులు తెలంగాణ ఉక్కిరిబిక్కిరైంది. స్వరాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పింది. కేంద్రం తలకిందులైంది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. రెండు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అధికారం ఎటు ఉంటే అటు చెక్కేసే నేతలు కేసీఆర్కు నమ్మక ద్రోహం చేశారన్న వాదనలు బీఆర్ఎస్ శిబిరంలో వినిపించినా వలసలకు మాత్రం ఒకానొక దశలో అడ్డుకట్టపడలేదు. అయితే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ఉన్న బలం దృష్ట్యా ఆ పార్టీ మళ్లీ కోలుకునేందుకు ఎంతో సమయం పట్టకపోవచ్చునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ అంటూ రాజకీయంగా చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల పార్టీ ఓటమి చెంది ఉండవచ్చు. ఈ కారణంగా ఆయన సాధించిన విజయాలను, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరు. కేసీఆర్ కొడితే గట్టిగా కొట్టడం అలవాటని ఇటీవల చెప్పుకున్నారు. మరోసారి ప్రత్యర్థుల్ని ఆయన అలా కొట్టలేరని అనుకోలేం. అయితే కొట్టినా కొట్టకపోయినా కేసీఆర్కు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం ఎప్పటికీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం తర్వాత ఆ పార్టీకి రాజకీయంగా ఊపు పెరగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇరవై 25 వైభవాన్ని చాటి చెప్పేలా రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది గులాబీ పార్టీ. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలు ఉండబోతున్నాయని సంకేతాలిస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవిని ఎరుగని రీతిలో జన సమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ. వరంగల్ను సెంటిమెంట్గా భావిస్తున్న గులాబీ పార్టీ 3 జిల్లాల సరిహద్దు అయిన ఎలకతుర్తి దగ్గర రజతోత్సవ మహాసభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27న జరగబోయే ఈ మహాసభకు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం వేదికైంది. తమ సత్తా ఏంటూ ఈ సభ ద్వారా చాటుతామంటోంది కారు పార్టీ కేడర్. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే జనాలకు ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వరంగల్లో ఉద్యమకారులలో పోరుగర్జన, సింహగర్జన లాంటి సభలను లక్షలాది మందితో సక్సెస్ చేసుకుంది గులాబీ పార్టీ. కానీ ఇప్పుడు అంతకు మించి అంటూ మరోసారి గులాబీ సత్తా చాటేందుకు ముందుకు వస్తోంది బీఆర్ఎస్. ఈ సభ తర్వాత నుంచి తెలంగాణ రాజకీయాల్లో సంచలనాల దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసే అవకాశముందని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు, కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేలా ఉంటుందని అంటున్నారు. సర్కార్ వైఫల్యాలపై రజతోత్సవ సభలో కేసీఆర్ విరుచుకుపడడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి కేసీఆర్ తదుపరి అడుగులు ఎలా ఉంటాయో అన్నది.